కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తుని రాజా కళాశాల గ్రౌండ్లో గత 30 రోజులుగా ఎంతో ఉత్సాహభరితంగా జరుగుతున్న శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఎస్కేఎస్పీటీ పవర్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్తో దిగ్విజయంగా ముగిసింది. జనసేన నేత, స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ తన తల్లి స్థాపించిన సంస్థ ద్వారా ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఫైనల్స్లో రాజమండ్రి జేకే స్వేగర్స్, పాడేరు బి క్యూబ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్లో రాజమండ్రి జేకే స్వేగర్స్ విజేతగా నిలిచింది. సాయంత్రం రాజా గ్రౌండ్లో జరిగిన ట్రోఫీ బహుకరణ సభకు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ముఖ్య అతిథిగా, జనసేన నేత తోట నగేష్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. విజేత జట్టుకు ట్రోఫీ, ₹1,00,000 నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు ట్రోఫీ, ₹50,000 నగదు బహుమతి, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు ₹25,000 నగదు బహుమతి, ట్రోఫీ, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు ₹10,000 నగదు బహుమతి, ట్రోఫీ అందించారు. అనంతరం స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ, తునిలో ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. శివదత్ క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. మరో నేత తోట నగేష్ మాట్లాడుతూ, శివదత్ ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేస్తున్నారని, ఇలాంటి యువకుడు రాజకీయంగా మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తుని పట్టణ జనసేన నేత అద్దేపల్లి బాలాజీ, ఎస్కేఎస్పీటీ ఆర్గనైజింగ్ టీం సభ్యులు, పారా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తోట నగేష్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ గారికి, ఇక్కడ రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ గారికి, బెంజమిన్ గారికి మరియు రమేష్ గారికి, జేకే గారికి, అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మాకు తల్లి సమానరాలైనటువంటి బోడపాటి కాంతమ్మ గారి యొక్క ముద్దుపడ్డైనటువంటి నా సోదరుడు శివదత్తుకి నా అభినందనలు. శివదత్తు నేను చాలా వినోదంగా ఉంటాను. అదే నా ఇవ్వటం నాకు చాలా ఆనందకరమైన విషయం. ఏ కార్యక్రమం వచ్చినా శివదత్తు ముందుంటాడు. ఈ రోజున ఇందాక నగేష్ గారు చెప్పారు, జనసేన పార్టీ మొదటి నుంచి కూడా వారాహి సభ మొదలెట్టినప్పటి నుంచి కూడా మొత్తం అందరినీ కూడా అందరం పైనుండి మేమంతా విన్యాసాలు చేస్తూ స్పీచ్లు ఇస్తుంటే కిందని ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళు అయితేనేంటి ఏదైతేనేంటి అందరినీ కంట్రోల్ చేసుకుంటూ మొత్తం ఆ ఎలక్షన్ వారాహి మొదలెట్టిన దగ్గర నుంచి ఎలక్షన్ అయ్యి మళ్ళీ విజయోత్సవ సభ అయ్యే వరకు కూడా తిరిగినటువంటి గొప్ప వ్యక్తి, ఈ జనసేన వీరాభిమాని, పవన్ కళ్యాణ్ గుండెల్లో ఉన్న వ్యక్తి మన శివదత్ అని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మన శివదత్తి తునిపట్నంలో నిర్వర్తించడం చాలా గర్వకారణం. నాకు తుని చాలా బాగా పరిచయం. ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడ R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సుమారుగా 4 సంవత్సరాలు పనిచేశారు. మేము ఇక్కడే వచ్చి ఇక్కడ ఇప్పుడే అడుగుతున్నాను నగేష్ గారిని, బత్తాయి తోట దగ్గర మా ఆఫీస్ ఉండేది, HP గ్యాస్ కంపెనీ ఎదురుగుండాని. ఇక్కడ వచ్చి మేము జూనియర్ కాలేజీలో క్రికెట్ మేము కూడా ఆడుకునే వాళ్ళం, చిన్నతనంలో షటిల్ ఆడుకునే వాళ్ళం. అంచేత తునిపట్నం నాకు బాగా అక్కడ 2 హోటళ్ళు ఉండేయండి మెయిన్ రోడ్లో. అక్కడికి ఉడిపి హోటల్, అక్కడికి వెళ్ళి టిఫిన్ తినేవి. అది చెక్క వాళ్ళదో లేకపోతే ఎవరిదో ఒక పెట్రోల్ బంక్ ఉండేది, ఆ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళడం నాకు తునిపట్నం బాగా గుర్తు. అని చేత తుని వస్తుంటే మా పాత గుర్తులన్నీ కూడా ఇక్కడికి నాకు గుర్తుకొస్తున్నాయి. ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆటలు అన్నాయి మనిషి యొక్క చాలా మనోభావాలను ఉత్తేజపరుస్తాయి. ఎక్కడ ఓటమి గెలుపుని సమానంగా తీసుకునేదే స్పోర్ట్స్ మెన్ దగ్గర ఉంటుంది. అది దట్ ఈస్ కాల్డ్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్. గెలిచినా ఓడిపోయినా ఒకే విధంగా మళ్ళీ గెలవాలి
అని ఓడిపోయిన తనలో తపన పెరుగుద్ది, అంతేగాని ద్వేషం పెరగదు. అది మిగతా వాళ్ళల్లో ఏదైనా ఒక దాంట్లో మనం ఓడిపోతే ఆయన శత్రువుగా చూస్తాం, కానీ క్రీడాకారులు అది ఉండదు. అందరూ ఇప్పుడు మన సోదరుడు చెప్పారు, ఈయన మనం గెలిచాం కానీ వాళ్ళు ఓడిపోయారని కాదు, అందరం బాగా ఆడాం, అందరం గెలిచాం, మళ్ళీ సార్ వాళ్ళు కూడా గెలవాలని చెప్పినటువంటి మన సోదరుడు ఈ ఒక్కసారి మీరందరూ కరతాళ దినాలు చెప్పాలి. అది కేవలం స్పోర్ట్స్మెన్గా ఉంటుంది. నేను ఒక స్పోర్ట్స్మెన్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్మెన్లో కొన్ని అలాగే ఎస్కేఎస్పీటీ టీం మెంబర్స్ కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాలుగా స్పీచ్లతో కాకుండా ఈ కార్యక్రమంతో ముందుకు తీసుకెళ్ళాలని కొంచెం తక్కువ మాట్లాడుతున్నాం. అయితే ముఖ్యంగా మనం పిల్లగానే మా అందరి ప్రియతమ నాయకులు, ప్రత్యేకంగా ఆయన నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, నిజంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ ని తనదైన శైలిలో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తూ, మరి నాకు ముఖ్య అతిథిగా నేను కూడా ఆ కార్పొరేషన్ లో ఓ డైరెక్టర్ గా ఉన్నా, నన్ను తన సోదరులో చూసుకుంటూ మేము ఈ కార్యక్రమం చేస్తున్నామన్నా మీరు రావాలన్నప్పుడు గతంలో మన 1 వీక్ బ్యాకే జరగాలి ఈ కార్యక్రమం, కానీ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే ఎప్పుడు వర్షం తగ్గితే అప్పుడు నేను వస్తానని మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన చాలా దూర ప్రయాణం చేసి ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఎంతో ప్రేమ చూపించినందుకు నేను శ్రీ నగర్ సీతారాం సుధీర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మరొక ముఖ్య అతిథి మీ అందరికీ తెలుసు, మా గురువురేలు ఇక్కడ ఉత్తరాంధ్ర కాదు అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా